బాహుబలి 2 పార్ట్లు సక్సెస్ కావడంలో కీ రోల్ ప్లే చేసిన విషయం ఏంటని ఆరా తీస్తే ఎవరైనా టక్కున చెప్పే డైలాగ్ ఒకటే, బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపారనేదే. ఇప్పుడు అలాంటి క్యూరియాసిటీని కలగజేసే విషయం రామాయణంలో ఏముంది? బాహుబలిలో క్యూరియాసిటీని కలిగించిన విషయం ఉన్నట్టే రామాయణలోనూ సస్పెన్స్ ని ఎలివేట్ చేసే అంశాలు చాలానే ఉంటాయంటున్నారు మేకర్స్. రామాయణ ఫస్ట్ పార్ట్ ని ఏ సీన్ తో కంప్లీట్ చేస్తారోననే విషయం మీద ఓ క్లారిటీ ఇచ్చింది యూనిట్. రాముడికి సీత జాడ గురించి జటాయువు ఇచ్చే సందేశంలో ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అవుతుందట. రామాయణ ఫస్ట్ పార్ట్ ఇంతే ఉంటుంది. జటాయువుకి అమితాబ్ వాయిస్ ఓవర్ ఇస్తారు. ఈ సీన్ వల్లనే సీతాదేవిని ఎవరు అపహరించారోననే విషయం రాముడికి తెలుస్తుందని చెప్పారు మేకర్స్. యుద్ధం మొత్తం సెకండ్ పార్ట్లో ఉంటుంది. దీన్ని బట్టి రావణాసురుడిగా నటిస్తున్న యష్ సీక్వెన్స్ మొత్తం సెకండ్ పార్ట్లోనే ఉంటుంది. రావణ బ్రహ్మ క్యారెక్టర్ని ఒళ్ళు గగురు పుడిచేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. దయా కనికరం లేని క్రూరమైన క్యారెక్టర్లో యష్ని ఆవిష్కరించడానికి రెడీ అవుతోంది టీం. రామాయణ ఫస్ట్ పార్ట్ వచ్చే ఏడాది దీపావళికి, సెకండ్ పార్ట్ 2027 దీపావళికి విడుదల కానుంది.